కీర్తన మొదటి వచనం. ఆయనే మనల్ని గుర్తించును, ఆయన వారము, మనకు ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏముందంటే దేవుడు మనల్ని గుర్తించాడు. నేను ఈ సమయంలో 4 చెప్పబోతున్నాను. భరించువాడు, ఎత్తుకొనివాడు, మర్చిపోనివాడు, కనికరించువాడు. మొదటిది ఏంటంటే భరించువాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనం. తల్లి బడిలో కూర్చున్న మొదలుకొని నేను చంక పెట్టుకుని వారి ద్వారా నా మాట ఆలకించుడు. ఇక్కడ గర్భమున పుట్టిన మొదలుకొని నా చేత భరించబడిన వారు. ఇప్పుడు ఏంటంటే భౌతికంగా మన తల్లిదండ్రులు మనల్ని భరిస్తారు. ఎంతంటే వాళ్ళకి ఓపుకున్నంత వరకు. కానీ ఇక్కడ దేవుడు పరలోక తండ్రి దేవుని చేత మనం భరించబడుతున్నాం. మనం ఎన్ని చేసినా ప్రతి ఒక్క దానికి లెక్క అప్పచెప్పాలి పైన. కానీ దానికి క్షమాపణ అనేది మనకి భూలోకంలో దేవుడు పెట్టాడనమాట. ఇప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. దేవుడు మనల్ని క్షమిస్తున్న ప్రకారం మనల్ని కూడా వేరే వాళ్ళని క్షమించాలి. ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి నువ్వు క్షమాపణ పొందుకుంటున్నప్పుడు నువ్వు కూడా ఇంకొకరిని క్షమించాలి కదా. అలా క్షమించకపోతే దేవుడు కూడా నేను క్షమించడు. ఏంటంటే ఇక్కడ తల్లి పైన కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకొని వారిలాగా నా మాట ఆలకించడు. మనము ఎంతవరకు దేవుడి మాట ఆలకిస్తున్నామో తెలియదు, కానీ దేవుడు ఈ సమయంలో అడుగుతున్నాడు ఏంటంటే నేను మిమ్మల్ని భరిస్తున్నాను కదా, మీరు నా మాట ఎంతవరకు వింటున్నారు అసలు అని దేవుడు ఈ సమయంలో అడుగుతున్నాడు. ఇంకో ఈ భరించువాడు దేవుడు భరించేవాడు కనుక ఇంకొక వచనం చూద్దాము. యెషయా గ్రంథం 53:4వ వచనం. ఇక్కడ చూసారు కదండి, దేవుడు గాయపరచబడి మన గాయాన్ని కట్టాడు. అంటే దేవుడు సిలువలో ఎంతగా భరిస్తే మనకి పాప విమోచన దొరుకుతుంది చెప్పండి. సో ఇక్కడ దేవుడు కల్వరి సిలువలో తన ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కాచి తన ప్రాణాన్ని అర్పించి మన కోసం చాలా భరించాడు. ఏంటంటే 5వ వచనం కూడా చదవండి ఒకసారి. ఎంత భరించాడో ఇక్కడ కనిపిస్తుంది. 5వ వచనం. మన దోషములను బట్టి నలుగొట్ట, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఇప్పుడు చెప్పండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి స్వస్థత కలుగుతుందా? అంటే ఒక భౌతికంగా కాకుండా మన ఆత్మకి ఏంటంటే ఆత్మీయంగా మనము ఆహారాన్ని కొంచెమే తీసుకుంటున్నాం. ఎందుకంటే ఒక సండేనే వస్తున్నాం, మనం ఒక ఆదివారం తప్ప మిగతా టైంలో అంతా కూలికి పోతున్నాం, పనులకి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు భౌతికంగా రోజు మనము అన్నం తింటున్నాం కాబట్టి మన ఆత్మకు కూడా ఆహారం అవసరం కదా. అలాగే మన శరీరానికి అన్నం ఎలా తిన్నామో ఆత్మ కూడా వాక్యం అనే ఆహారము అంతే అవసరం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దేవుడు గాయపరచబడి మనకి సమాధానం ఇచ్చాడు. ఆయన నలుగొట్టబడి మనకి స్వస్థత ఇచ్చాడు. ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడంటే చాలా కొరడా దెబ్బలు. ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ చూస్తే దాంట్లో కనిపిస్తుంది దేవుడు ఎలా గాయపరచబడ్డాడు, అసలు దేవుని కల్వరి సిలువలో దేవుడు ఎలా గాయపరచబడ్డాడు, మన పాపానికి విమోచన ఎలా దొరికింది అనేసి అక్కడ కనిపిస్తుంది ఆ మూవీలో. ఇక్కడ భరించువాడు. ఇప్పుడు సిలువలో ఇవన్నీ భరించాడు. ప్రతి క్షణము మనము ఈ సంవత్సరంలో ఏమేమి చేసాం, మిస్టేక్స్, కొన్ని తప్పులు చిన్న చిన్న తప్పులు చేస్తుంటాము. ఆ తప్పులు చేస్తున్నప్పుడు మన మనస్సాక్షి అనేది మనం గర్జిస్తుంది. అయినప్పటికీ పోన్లే తర్వాత చూసుకుందాంలే అని మనం అనుకుంటాం. ఏంటంటే ఇప్పుడు చేస్తాం కదా, పోన్లే ఎవరు చూడట్లేదు అని మనం అనుకుంటాం. కానీ పైనుంచి దేవుడు చూస్తున్నాడని ఎవరు గమనించలేరు.
అంటే లోకం ఎట్లుందంటే గుడ్డితనంలో ఉందన్నమాట. సో ఇక్కడ దేవుడు తన చేతులతో ఈ లోకాన్ని చేసినప్పుడు, మనము ఇలాంటి పనులు చేసినప్పుడు దేవుడు మనల్ని భరిస్తూనే వస్తున్నాడు. ఎప్పటి వరకు అంటే ఎంత సహిస్తున్నాడు అంటే దేవుడు మనల్ని, ఆయన ప్రాణం పెట్టేంతలాగా దేవుడు మనల్ని భరిస్తున్నాడు. అండ్ ఇంకోటి రెండవదిగా చూద్దాం, ఎత్తుకొనివాడు. యెషయా గ్రంథం 46:4. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనివాడును నేనే, తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకొనివాడును నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకునివాడును నేనే, నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించువాడును నేనే. ఇక్కడ చూశారు కదండి, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఒక వ్యక్తి ఒక ఎడారిలో ప్రయాణిస్తుండగా అతను ఒక్కడే నడుస్తున్నాడని ఆయన అనుకుంటున్నాడు. కానీ నేను ఒక్కడే నడుస్తున్నాను, అసలు నాకు ఎవరు లేరేంటి అని అతను ఆలోచిస్తున్నప్పుడు పక్కన ఇంకా ఎడారంటే ఇసుక ఉంటది కదా, ఇసుకలో కాళ్ళచ్చులు కనిపిస్తాయి కదా. సేమ్ అదే విధంగా కొంచెం దూరము అనేసి మళ్ళీ అనుకుంటున్నాడు. అంటే ఇంతకుముందు దేవుడు నడిచాడు అతనితో, నేను ఒక్కదాన్ని నడుస్తున్నాను, నా కాళ్ళు బాగా నొప్పి వస్తున్నాయి, ఎవరు లేరు నా పక్కన అని అనుకుంటున్న సమయంలో దేవుడు అతనితో అన్నాడంట, నేను నిన్ను ఎత్తుకున్నాను. అంటే ఇప్పుడు దేవుడు తన భుజాల మీద ఎత్తుకొని నడుస్తున్నాడు. ఇప్పుడు కాళ్ళచులు కనిపిస్తున్నాయి కదా, ఆ కాళ్ళచులు కనిపిస్తున్నాయి ఆ మనిషి కాదు, దేవుణ్ణి. దేవుడు తనని భుజం మీద ఎత్తుకొని నడుస్తున్నప్పుడు అప్పుడు అతనికి ధైర్యం కలిగింది. ఇప్పుడు దేవుడు మనల్ని వదిలేపటికి అనుకుంటారు, కానీ ఉండదు. దేవుడు ఒక్కడు మాత్రమే నిన్ను ఎత్తుకొని నిన్ను భరిస్తాడు. నిన్ను ఎత్తుకొని భరించి దేవుణ్ణి నువ్వు వదిలేసి ఒక మనిషి కోసం నువ్వు పరిగెడుతున్నావు, మనిషికి ఆదరణ కోసము నువ్వు పరిగెడుతున్నావు. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుని దేవుడు మనల్ని ఎత్తుకున్నప్పుడు ముందుగా భరిస్తున్నాడు కాబట్టి, నీకు ఆ శక్తిని దేవుడు ఇస్తున్నాడు కాబట్టి నువ్వు భరించగలుగుతున్నావు. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా ఏంటంటే మర్చిపోనివాడు. యెషయా గ్రంథం 49:14, 15, 16. అయితే సియోను యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచున వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా. ఇక్కడ నేను నా బైబిల్ కాలేజ్ లో దేవునితో ఎక్స్పీరియన్స్ అయినా, దేవుడు నాతో ఉన్నాడు నా ఎక్స్పీరియన్స్ అయింది. ఒక చిన్నది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నేను ప్రతి ఒక్కరికి ఎవరి ఏజ్ కి తగ్గట్టు వాళ్ళకి శ్రమలు శోధనలు ఖచ్చితంగా వస్తాయి. అదే విధంగా నాకు వచ్చాయన్నమాట. నేను అనుకున్నాను దేవుడు నన్ను వదిలేసాడు, మర్చిపోయాడు దేవుడు. అసలు ఏంటంటే ఎటువంటి పరిస్థితిలో నేనున్నప్పుడు దేవునితో నేను గట్టిగా పోరాడాను. దేవా నన్ను వదిలేసావు, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి, ఇక్కడ వరకు తెచ్చావు నన్ను, అసలు ఏం చేయాలి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నాతో నువ్వు అని. ఆ రోజు ఆన్లైన్ మొత్తం ఏంటంటే 10ంటికి స్టార్ట్ చేస్తే 3ంటి దాకా నేను ప్రేయర్ లోనే ఉన్నాను. ఎట్లంటే గట్టిగా ఒక్కదాన్ని రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకొని గట్టిగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. నేను ఏంటి నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటున్న సమయంలో దేవుడు నన్ను అంటే ఇట్లా అరచేతులు ఉంటాయి, అందులో నేను ఇప్పుడు నేను ఏ సిచ్యువేషన్ అంటే ఎలా అయితే కూర్చొని ప్రార్థన చేస్తానో అదే సేమ్ దేవుని చేతిలో నేను ఉన్నాను అనమాట. అలా ఉన్నట్టు నేను ఎక్స్పీరియన్స్ అంటే నాకు ఒక విజువల్ లాంటిది కనిపించింది. ఒకటి ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అనడానికి కారణం గట్టి ఒక వ్యక్తి నాతో పాటే నిలువు మోకాలు వేసి నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు అనమాట. దేవుడు నన్ను వదిలిపెట్టలేదు, దేవుడు నాతోనే ఉన్నాడు
అని అప్పుడు నేను ఎక్స్పీరియన్స్ ఇంకా ఏంటంటే ఒక హతసాక్షిలాగా నేను మారిపోదాం అనుకున్నాను. ఇంకా నా లైఫ్ ఎట్టుపోయినా నాకు అనవసరం, కానీ దేవుని కోసమే నేను బ్రతకాలని డిసైడ్ అయిపోయాను. సో ఇప్పుడు నాకు ఎవరు వచ్చినా ఇప్పుడు నేను దేవుని సువార్త చెప్పడానికి ఎవరైనా అడ్డొచ్చినా నేను వాళ్ళ మాట వినను. ప్రెసెంట్ ఈవెన్ నా అనుకున్న వాళ్ళు కూడా నాకు అడ్డొచ్చినా నేను వాళ్ళ మాట వినను. ఎందుకంటే దేవుడు నన్ను పిలిచాడు. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు, నేను ఓన్లీ దేవుడి మీదనే డిపెండ్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు. అంటే ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో మనం ఏమైనా చేస్తే మన పేరెంట్స్ విసిగిపోతారు, మన ఫ్రెండ్స్ వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు, మరిచిపోడు, ఎప్పుడు ఎత్తుకొని ఉంటాడు. నా పిల్లలు ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో అని ఎత్తుకొని ప్రతి క్షణం. ఒక తల్లి ఎలా అంటే తన బిడ్డని చిన్న పిల్లలు ఉంటారు కదా, పాలు తాగుతారు, ఆ పిల్లల్ని ఎలా అయితే కాచుకొని ఉంటుందో మన దేవుడు కూడా ప్రతి క్షణము నా బిడ్డ ఏమన్నా తప్పులో పడిపోతుందా, ఏమన్నా శోధనలో పడిపోతుందా అని ప్రతి క్షణము దేవుడు మనల్ని కాచుకొని ఉంటున్నాడు. కానీ మనము దేవుడిని ప్రతి క్షణము బాధ పెడుతూనే ఉన్నాం. ఒక్కసారి మన లైఫ్ లోకి మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది మనం దేవుడిని ఎంతలా బాధ పెడుతున్నామో అని. 4వది చూద్దాం, కనికరించేవాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. మోగవారు మాట్లాడుటయును, మంగళీయుడు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గుడ్డివారు చూచుటయును, జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గంలో మూర్చపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అనేది. యేసు, మీ వద్ద ఎన్ని రొట్టెలున్నావని వారిని అడుగగా, వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుని జన సమూహములకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జన సమూహములకు వడ్డించిరి. వారందరూ హల్లెలూయా. ఇక్కడ దేవుని కనికరం మనకు కనిపిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనము దేవుని పిల్లలం కాబట్టి తన శిష్యులతో ఏమని చెప్తున్నారంటే, దేవుని ఏంటంటే దేవుని బోధ వినడానికి వచ్చిన ప్రజలు తినడానికి ఏమీ లేదు. ఆ టైంలో అసలు ఏంటంటే చాలా టైం అయిపోయింది. నాకు తెలిసి నైట్ అయిపోయి ఉంటది, మేబీ నైట్ మార్నింగ్. అది వండడానికి ఏమి లేని సమయంలో దేవుడు వారి మీద కనికరపడ్డాడు. కనికరపడ్డప్పుడు ఎలాగైనా వాళ్ళకి ఫుడ్ ని, ఆహారాన్ని సంపాదించాలి, ఏం చేయాలి అని దేవుడు కనికరపడ్డప్పుడు ఏంటంటే ఇక్కడ ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జన సమూహములకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపలు నిండా ఎత్తిరి. ఇప్పుడు చూడండి, మనకి ఒక తల్లి ఒక బిడ్డకి ఆకలిస్తే ఏ విధంగా ఎక్కడి నుంచైనా తెచ్చిపెడుతుంది. అంటే నా బిడ్డ ఆకలితో చచ్చిపోతుంది ఎలా అని తనలో ఒక కనికరం లాంటిది కలుగుతుంది, జాలి, కనికరం. ఇప్పుడు వాళ్ళు ఆకలితో ఉన్నారంటే ఈమె మార్చుకొని వాళ్ళకి పెడుతుంది. అదే విధంగా ఇక్కడ దేవుడు వాళ్ళ ప్రజల మీద కనికరపడి ఆహారాన్ని ఎలాగైనా సమకూర్చారనమాట. ఇంకొక చూద్దాము, మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. మరియు మీరు ఇద్దరు తాము వేడుకున్న దేవుని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2 3 నా నామమున
అక్కడ నేను వారి మధ్య ఉందని చెప్పాను. ఆ సమయంలో ఇక్కడ ఎవరి ద్వారా మనకి కనికరం కలుగుతుంది? మనుషుల ద్వారా. ఇప్పుడు మన పక్కన ఉన్న వ్యక్తి ఈ రోజు కనికరించవచ్చు, రేపు కనికరిస్తాడా? అసలు ఆ వ్యక్తి మన పక్కన ఉంటాడో లేదో కూడా తెలియదు మనకి. ఆ వ్యక్తి ఈ రోజు కనికరిస్తాడు, కానీ రేపే మనకి శత్రువు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు గొడవ పడతాం కదా, అసలు మనం గొడవ పెడితే 2-3 రోజుల దాకా మాట్లాడుకో, 2-3 రోజుల సంవత్సరాల దాకా మాట్లాడుకోము అసలు. అదేంటో అనేది. కానీ ఇప్పుడు దేవుడు కూడా మన మీద అలిగాడు అనుకో, కనికరించకుండా దేవుడు మన మీద అలిగి దేవుడు కూడా మనతో గొడవ పెట్టుకుంటే అసలు మన బ్రతికి ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నీ తోటి వ్యక్తి మీద నువ్వు గొడవ పెట్టుకున్నావేమో, కనికరించకుండా ఆ వ్యక్తిని నువ్వు తృణీకరిస్తున్నావేమో. ఒక్కసారి దేవుడు మనల్ని ఏ విధంగా అయితే కనికరించాడో మనం కూడా అదే విధంగా మన తోటి వ్యక్తిని కనికరించాలి. అప్పుడే మనం దేవుని చేత కనికరించబడతాం. ఇంకోటి లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరుగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. చాలు. ఇక్కడ ఏంటంటే తప్పిపోయిన కుమారుడు స్టోరీ మనకు కనిపిస్తుంది. తప్పిపోయిన కుమారుడు అతను ఆ తండ్రికి వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు. నా ఆస్తి నాకు కావాలి, నాకు ఇచ్చేది, నేను వెళ్ళిపోతా అనేసి వెళ్ళిపోయి డబ్బులన్నీ ప్రాపర్టీ మొత్తం వేస్ట్ చేసుకొని వచ్చాడు. అప్పుడు అయినా కూడా ఆ తండ్రికి అతని మీద కోపం ఏమన్నా వచ్చిందా? రాలేదు. అయినా కూడా ఆ తండ్రి కనికరపడ్డాడు. ఎందుకు? కన్న తండ్రి కాబట్టి. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని కన్నాడు కదా, నేను నిన్ను కని ఉన్నాను అనే యెషయా గ్రంథంలో ఉంటుంది. దేవుడు మనల్ని కనినప్పుడు మనము దేవునికి ఎంత వాల్యూ ఇస్తున్నామో తెలియదు. మీకు ఒకటి చెప్పనండి, మా మమ్మీ డాడీ ఏంటంటే వాళ్ళ మీద నేను ఒక్కొక్కసారి ఎదిరిస్తాను. వాళ్ళని ఎదిరించినప్పుడు తర్వాత ఒక్కదాన్ని కూర్చొని ఆలోచిస్తే చాలా బాధేస్తుంది నాకు. నేను ఎదిరించాను కదా, ఇప్పుడు ఎలా డాడీ వాళ్ళకి నేను ఎలా సారీ చెప్పాలి? అది పెద్దవాళ్ళు ఎలా చెప్పాలి అర్థం కాదు. ఆలోచించినప్పుడు నేను చాలా తప్పు చేశాను. అసలు వాళ్ళని ఎదిరించడం ఒక్క కన్న తల్లిదండ్రుల్ని ఎదిరిస్తే ఏంటి ఎప్పుడు ఆలోచిస్తానంటే ఎదిరించిన తర్వాత అప్పుడు వస్తుంది నాకు, నేను ఎందుకు ఎదిరించాను? అసలు నాకు ఇంత చేశారు కదా వాళ్ళు, అసలు నేను ఎందుకు ఎదిరించాను వీళ్ళని అని ఎక్కడో నాకు తగ్గుతుంది. తగ్గినప్పుడు ఎట్లా చేయాలో ఇప్పుడు నేను క్షమాపణ అడుగుదామంటే పెద్దవాళ్ళు సారీ డాడీ అంటే సారీ ఒక 5 letters అయిపోతుందా? అయిపోతుంది. ఏదో ఒకటి చేయాలి వాళ్ళకి. సో చిన్న చిన్నగా వాళ్ళకి ఇష్టంగా మారడానికి నేను ప్రతి క్షణం ట్రై చేస్తూనే ఉంటాను. అంటే ఎలా అంటే వాళ్ళకి ఎట్లే నేను ఉపయోగపడాలి, నా వల్ల బాధపడకూడదు, ఎట్లయినా వాళ్ళు నా వల్ల సంతోషించాలి అనేసి ప్రతి క్షణము నేను కోరుకుంటూనే ఉంటాను. అండ్ నేను ఎంత ఎదిరించినా వాళ్ళ కనికరము నా మీద ఉండకుండా పోతుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నన్ను వాళ్ళు కన్నారు కాబట్టి. అదే విధంగా దేవుడు కూడా మనల్ని కన్నాడు. ఎట్లా అంటే దేవుడు తన ప్రియ కుమారుని పంపించి ఎలా ఉండాలి, ఈ లోకంలో ఎలా జీవించాలి, శోధనను ఎలా ఎదుర్కోవాలి అని ప్రతి ఒక్కటి దేవుడు మనకి నేర్పించి తను మరణించాడు. అలాంటి దేవుణ్ణి మనము ఎంత బాధ పెడుతున్నాము. అసలు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకం ఏంటంటే ఒక మూవీ లాంటిది, అది నిజం కాదు. ఇప్పుడు ఎలా అంటే ఇది ఈరోజు ఉన్న మనుషులు రేపు ఉండరు, ఈరోజు కనికరించిన మనుషులు రేపు వెళ్ళిపోతారు. ఈ లోకం ప్రతి క్షణం మనల్ని బాధ పెడుతూనే ఉంటుంది. నేను
కూడా ఎందుకు తీసుకోవాలనుకున్నానంటే, నేను ఇందులో ఉన్నాయండి ప్రతి ఒక్కటి దేవుని దగ్గర నుంచి ఫీల్ అయ్యాను కాబట్టి నేను ఎందుకు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మనల్ని దేవుడు ప్రతి క్షణం భరిస్తున్నాడు, ఎత్తుకున్నాడు, మనల్ని మర్చిపోవట్లేదు, కనికరిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి, దైవజనులు ఉన్నారు, మిమ్మల్ని కష్టపడి ఆత్మను సంపాదించారు. ఎంత అంటే ఎండనక వారనక ఇక్కడ నేలపట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎంత కష్టపడ్డారు. అయినా కూడా మనము ఈ సండే వస్తే నెక్స్ట్ సండే రాము. ఏంటంటే పనులు, ఏ ఒక్క రోజు పని చేయకపోతే ఏమన్నా అయిపోతుందా? అసలు నేను ఏంటంటే అండి, ఎక్కువ ఏడ్చేది దేనికోసం అంటే ఆత్మల కోసమే నేను ఎక్కువ ఏడుస్తున్నాను. నేను చెప్పాలంటే ఎందుకంటే దేవుడు నాకు ఆ భారాన్ని పెట్టాడు, ఆత్మను రక్షించాలి, నీ బాధ్యత అని దేవుడు నాతో చెప్పాడు. అందుకే అప్పటి నుంచి నేను ఆత్మల కోసం ఖచ్చితంగా ఏడుస్తాను. ఇప్పుడు కూడా నాకు చాలా ఏడిపోతుంది. ఎందుకంటే మా మమ్మీ డాడీ ఆత్మను సంపాదించడానికి చాలా కష్టపడ్డారు. దైవజనులకి 2 తీర్పులు ఉంటాయి, ఒకటి విశ్వాసం, ఒకటి ఆయన. మనము బాప్తిజం తీసుకున్నాము చాలా మంది ఇక్కడ ఎట్లంటే బాప్తిజానికి నిజంగా మీనింగ్ తెలియకుండా తీసుకున్నారు. బాప్తిజం తీసుకొని మళ్ళీ లోకంలో కలిసిపోతున్నారు. ఇంకోటి చెప్పనండి నా గురించి. నేను బాప్తిజానికి నిజమైన అర్థం తెలుసుకున్న తర్వాతనే తీసుకున్న బాప్తిజం. అప్పటి నుంచి నేనేం చేయలేదు. నీతిమంతులు పడినను మళ్ళీ లేచిండ్రు అని బైబిల్ చదివిస్తుంది. చిన్న చిన్న పొరపాట్లు చేశామే కానీ మళ్ళీ దేవుడు నన్ను క్షమించేశాడు. ఒక్కసారి మారు మనసు వచ్చిందంటే అది అలా ఉండిపోవాల్సింది. కొంతమంది ఏంటంటే పెళ్లి చేసుకోవాలంటే, క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా బాప్తిజం ఉండాలి. ఇప్పుడు బాప్తిజం ఉండాలంటే దేవుడిని మనస్ఫూర్తిగా మారు మనసు అనేది ఖచ్చితంగా పెట్టుకుంటారు. కానీ మారు మనసు లేకుండా ఒక పెళ్లి కోసం బాప్తిజం తీసుకుంటే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్తాడా? అస్సలు వెళ్ళదు. అసలు కావాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఏంటంటే శిలో పక్క దొంగ, దేవుని పక్కన ఒక దొంగ ఉంటాడు కదా, ఆ దొంగ మారాడు కదా, అతను బాప్తిజం తీసుకున్నాడా? మారు మనసు అతనికి వచ్చింది. అప్పటికప్పుడు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా నా రాజ్యంలో ఉంటానని దేవుడు చెప్పాడు కదా. అప్పటికప్పుడు ఆయన తప్పులన్నీ ఒప్పుకొని మారు మనసు పొందాడు. అందుకే దేవుడు రాజ్యంకి తీసుకెళ్ళిపోయాడు దేవుడు. సో ఇప్పుడు మనం లోకంలో ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం? అసలు పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, అంటే అవసరాలు తీరాక వెళ్ళిపోతున్నారు. అంటే దేవుడితో అవసరం లేదా? ఇంకా దేవుడు అన్ని చేస్తున్నాడు కదా. దేవుడు చేసిన ప్రతి కార్యమును నువ్వు గుర్తు పెట్టుకొని దేవుడిని స్తుతించాల్సింది పోయి, ఇంకా దేవుడి మందిరంలో రావాల్సింది పోయి, దేవుడు చేసిన మంచి మంచి కార్యాలు ఏంటంటే తన కుమారుడు స్వస్థపరచబడడం, తన ఫ్యామిలీలో నుంచి శాపం తొలగిపోవడం, దైవపాత్మలు తొలగిపోవడం, ఇలాంటి చేసినప్పుడు అవన్నీ మర్చిపోయి మనము దేవుడు అంత మంచి కనికరంతో మనల్ని స్వస్థపరుస్తుంటే అసలు మనకి మనసు ఎలా వస్తుందని నాకు అర్థం కావట్లేదు. అట్లా దేవుడిని వదిలేసి ఒక వారం వచ్చే వారం రాకుండా మళ్ళీ తర్వాత వచ్చి అంటే కనపడి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మనం వస్తున్నాం. అసలు
రోజు మనం అన్నం తిన్నాం, మన ఆత్మ కూడా ఆహారం కావాలి కదా. పైకి వెళ్ళిన తర్వాతకి ఈ లోకంలో అంటే మంచి తింటే లావుగా మంచిగా కనిపిస్తారు. ఏంటిది? అన్నం మంచి తింటే లావుగా మంచిగా కనిపిస్తుంది. మరి పరలోకంలో వెళ్ళినప్పుడు దేవుని దగ్గర అలా కనిపించకపోతే అసలు నీ ఆత్మకు ఆహారం ఉందా అని దేవుడు అడుగుతాడు. నువ్వు ఎంతమంది ఇప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మనము సంపాదించాల్సింది ఏంటి అంటే భౌతికంగా చూసుకున్నాం. మనం ఆస్తిని సంపాదిస్తూ ఉంటారు, ఆస్తిని డబ్బుని ఇలా సంపాదిస్తూ ఉంటారు. కానీ మనకి దేవుడు, ఒక క్రైస్తవులకి దేవుడు ఇచ్చింది బాధ్యత ఏంటో తెలుసా? అనేక మందిని శిష్యులుగా చేయమని, సువార్త ప్రకటించమని దేవుడు ఇచ్చాడు మనకి. కానీ ఇక్కడ ఎంతమంది చేస్తున్నామో. ఇప్పుడు మీరు ఈజీగా సువార్త చేయొచ్చండి. ఇప్పుడు నువ్వు ఒకరితో మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళ గురించి చాటింగ్ కాకుండా దేవుడి గురించి చెప్తే వాళ్ళు మారే అవకాశం ఉంది కదా. అంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడితే మనకేమొస్తుంది? సాటిస్ఫాక్షన్. వాళ్ళ గురించి చాటింగ్ చెప్తే ఏమొస్తుంది? ఇంకా పెద్ద పెద్ద గొడవలు అయితే లేదు వాళ్ళకి తెలిస్తే ఇంకొక వ్యక్తికి. అదే ఇప్పుడు నువ్వు స్వార్థ చెప్పినావు అనుకో, ఎంతమంది మారుతారు? దేవుడు ఎంత సంతోషిస్తాడు చెప్పండి. మన పరలోకపు తండ్రిని మనం ఎంత సంతోషపెడతాం దేవుడు స్వార్థ చెప్పి, ఆయన గురించి చెప్పి. సో ఇప్పుడు ఒక్కసారి మనం ఆలోచించుకుందాం, మనం లోకంలో ఎలా జీవిస్తున్నాము. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి చెప్తున్నాను. పిడుగుద్దులు తినుచున్నాము, ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెట్టగాను ఇప్పటి వరకే ఎంచబడి ఉన్నాము. మేము సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలను మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను కోరి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించే విధమును మీకు జ్ఞాపకము చేయును. ఇక్కడ చూసారు కదా, ఎంత ఒక సేవకుడు ఎంత భరిస్తున్నాడు. ఇక్కడ అర్థమవుతుంది. పిల్లలు, ప్రియమైన పిల్లలు అంటే విశ్వాసులు తనకి పిల్లలు కాదా? మరి ఆ పిల్లల కోసము ఆకలి లేదు, దిగంబరి, నిందలు, అవమానాలు. సో ఇక్కడ వాళ్ళు దూషించబడి బతిమాలు కొంచున్నారు. ఎట్లా అంటే నేను మా డాడీని చూస్తూ వస్తున్నాను కదా, ఎంత చేశారంటే కొన్ని రోజులు నేను ఈవెన్ ఎస్తేరకు కూడా వాళ్ళతో ఉంది. కొన్ని రోజులు ఆత్మను సంపాదించే ప్రాసెస్ లో ఎస్తేరకు ఉంది, మమ్మీ డాడీ, నేను ముందు కూర్చునేదాన్ని. అప్పటికే నాకు కొంచెం ఉందన్నమాట, కొంచెం అర్థం చేసుకునే జ్ఞానం ఉంది. అప్పుడు నేను చూసాను కదా, ఒక్కసారి వాళ్ళ హృదయం, ఇప్పుడు ఒక ఆత్మ రాకపోతే వాళ్ళ హృదయం ఎంత కృంగిపోతుంది తెలుసా మీకు? ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని కన్నారంటే నిందలు, అవమానాలు అవన్నీ ఎదుర్కొని మిమ్మల్ని సంపాదించుకున్నారు. అలాంటి దైవ సేవకుల్ని చర్చికి రాకుండా బాధ పెట్టడం, వాళ్ళని బాధ పెడితే మనకి ఆశీర్వాదం అస్సలు కాదు. అది గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ దైవ సేవకుల్ని బాధ పెడితే అది మనకు ఆశీర్వాదం కాదు. ఎందుకు చెప్తున్నా అంటే బైబిల్లో అలా ఉందన్నమాట, ఆశీర్వాదం కాదు. ఎందుకంటే వాళ్ళు రాత్రనక పగలనక మన కోసం ప్రతి క్షణము ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఇప్పుడు విశ్వాసులు క్షేమంగా ఉన్నారంటే కేవలము దైవ సేవకుల ప్రార్థన వల్లనే. అది మనము అర్థం. ఇప్పుడు ఒక వ్యక్తికి ఏమన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఈవెన్ మిడ్-నైట్ లో కూడా అతను కాల్ లిఫ్ట్ చేస్తాడు అంటే మెలుగుతో ఉన్నాడని అర్థం కదా. మెలుగుతో ఎంత కాచుకొని కూర్చుంటే
అర్ధరాత్రిలో కూడా పిలిచినా కూడా వెంటనే మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారు. అటువంటి కృతజ్ఞత కూడా మనకి లేకుండా పోతుంది. ఏంటంటే ఎటువంటి లోకంలో ఈ లోకం మనకి పర్మనెంట్ అనుకుంటున్నాము, ఆస్తి అంతస్తులు శాశ్వతం అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు మనం పైకి వెళ్ళిన తర్వాతకి, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాతకి దేవుడు ఒక్కొక్కరిని లైన్ లో పెట్టి అడిగాడు అనుకోండి. సో మన ప్రాచీన స్వభావాన్ని, ప్రాచీన జీవితాన్ని మొత్తము వదిలేసి దేవుని కోసం, మన పరలోకపు తండ్రి కోసము, మనకి తండ్రి అయి ఉన్న దేవుని కోసము మనం పరుగెడతాము. అటువంటి దేవుణ్ణి వదిలేసి లోకం కోసం పరిగెట్టామనుకో మనకి మిగిలేది చివరిగా నరకమే. సో ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మీకు పరలోకం కావాలా, నరకం కావాలా? పరలోకమే కావాలి మనందరికి. ఎందుకంటే పరలోకంలో అనేకమైన నివాసాలు ఉంటాయి. నివాసాలు ఊరికి వస్తాయి అనుకుంటున్నారా? అస్సలు. ఆత్మలు, మీరు కూడా ఆత్మలు సంపాదించాలి. సేవకుడు ఒక్కడే కాదు సంపాదించాల్సింది, మీరు కూడా సంపాదించాలి. మీకు కూడా ఉంటది ఆత్మల సంపాదన. ఆ భారం మీకు కూడా దేవుడు పెట్టాడు. మనం ఫేస్ చేస్తున్న శ్రమలు ఉంటాయి, అందులోనే మన విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ విశ్వాసాన్ని బట్టే దేవుడు మనకి స్వస్థత ఇస్తాడు. ఆ స్వస్థతకి కృతజ్ఞత అనేది మనలో ఉండాలి. ఆ కృతజ్ఞతను బట్టి దేవుణ్ణి మనము ఆరాధించుకుంటూ పోతే, ప్రతి క్షణము దేవుణ్ణి స్మరిస్తే మనకి నిత్య జీవం అంటే పరలోక రాజ్యం ఖచ్చితంగా మనకు ఉంటుంది. ఎందుకంటే దేవుని చేత మనము భరించబడుతున్నాము. దేవుడు మనల్ని ఎత్తుకున్నాడు, దేవుడు మర్చిపోలేదు. దేవుని చేత కనికరాన్ని కూడా పొందుకున్నాం. ఆయన కృప ఎంతదంటే ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడే కృప కూడా పెరుగుతుంది అని బైబిలే సెలవిస్తుంది. అలాంటిది అంటే పాపం చేసుకుంటూ పోతే దేవుడి కృప విస్తరిస్తుంది అనుకుంటున్నారా? అంటే దేవుడి కృప వస్తుంది చేసుకుంటూ వెళ్ళిపోదాము అనుకుంటే దేవుడు ఒకేసారి గట్టిగా ఇస్తాడు. ఏడబడుతుందో తెలియదు, గట్టిగా ఇస్తాడు. సో ఒక్కసారి మనము దేవుని కృపని దుర్వినియోగం చేసుకోకుండా దాన్ని మంచిదానికి వాడుకుంటూ దేవుని గణపరుస్తూ, మనకి ఒక తండ్రి ఉన్నాడు. ఎవరు? పరలోకపు తండ్రి. మనం డిపెండ్ అవ్వాల్సింది ఎవరి మీద? పరలోకపు తండ్రి మీద. ఎవరి చేత కనికరించబడాలి? దేవుని చేత, పరలోకపు తండ్రి చేత. ఎవరి చేత భరించబడాలి? దేవుని చేతనే. మనల్ని ఎవరు ఎత్తుకున్నారు? దేవుడే. ఈ లోకం ఎత్తుకుందా? పడేస్తుంది. ఎక్కడ? నరకంలో పోతారా? సో దేవుణ్ణి మనం నమ్మితే, దేవుని మీద కానీ ఆధారపడితే మనకి చివరిగా మిగిలేది ఏంటంటే పరలోక రాజ్యం. సో మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలని దేవుడు ఆశపడుతూ, ఒక్క ఆత్మ కూడా నశించడము నా చిత్తము కాదు అని బైబిల్ సెలవిస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు పోతే పాపం దేవుడు బాధపడతాడు కదా. 99 గొర్రెలు వెళ్ళిపోయాయి, మారు మనసు కలిగిన ఒక గొర్రె అది పోయింది అనుకో, దేవుడు చాలా బాధపడతాడు. సువార్తల్లో రాసి పెట్టుకుంటాడు. సో మనము రక్షణ పొందిన వారం కనుక, మారు మనసు పొందిన వారం కనుక దేవుణ్ణి అనుసరించి నడుచుకొని ఆయన పోలిక అనగా ఆయన గుణ లక్షణాలని కలిగి మనం జీవించుకున్నాం. ఆమె ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే, మహాపరిశుద్ధుడా యేసయ్యా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రిగా తండ్రి, మీరు మమ్మల్ని ఎప్పుడు వెంబడిస్తూ తండ్రి, మీ చేత మేము కనికరించబడిలా ఉన్నా, మీరు మమ్మల్ని ఎత్తుకున్నారు. మేము మనుషుల మీద ఆధారపడకుండా ఉండుటకు మీరు సహాయం చేయండి తండ్రి. మీరు ఒకరు మధ్యలో ఉన్నారు, మా పక్కనే ఉన్నారు అని మేము గ్రహించుకుంటూ మీరు కృప చూపించండి తండ్రి. యేసే ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసే క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్.